నియోజకవర్గం చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేకమైన వ్యక్తిగత బాధ్యతతో పనిచేస్తారని భరోసా ఇచ్చారు. మర్లపాలెం గ్రామానికి నిరంతరం అండదండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఉమ్మడి పార్టీల కార్యకర్తల జోలికి కావాలని ఎవరైనా వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమనేది రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమేనని వారంతా చూసేదాకా వదలనని హెచ్చరించారు. మండలంలో వర్గ విభేదాలు పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు గెలిపే లక్ష్యంగా పనిచేసి ఉమ్మడి అభ్యర్థి పైన తనకు అధిక మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని కోరారు. ఇక జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి పార్థసారథి గెలిపే లక్ష్యంగా వర్గ విభేదాలకు తావు లేకుండా పనిచేసి చాట్రాయి మండలం నుండి ఎక్కువ మెజారిటీ వచ్చేలాగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఇంత బ్రహ్మాండమైన సమావేశం ఏర్పాటు చేసిన మర్లపాలెం పెద్దలకు, మర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రత్యేకంగా సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు కొలుసు పార్థసారథి. నేను 3 సార్లు పెనమలూరు నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిల మంత్రివర్గంలో నేను మంత్రిగా పనిచేస్తున్నాను. 4 నెలల క్రితం వరకు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, పెనమలూరు శాసనసభ్యుడిగా ఉన్నాను. మరి ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి తీసుకుంటున్న చర్యలు కానివ్వండి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆలోచన సరళి కానివ్వండి, ప్రతిపక్షాల మీద తెలుగుదేశం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రవర్తించే తీరు పట్ల కానీ నేను విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. నేను చాలా పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీరంతా చాలా ఎన్నికలు చూసుంటారు. ఏ ఎన్నికైనా కానీ లంచగొండి ప్రభుత్వాన్ని తొలగించాలను, లేదా ప్రభుత్వం పరిపాలన సరిగ్గా సక్రమంగా చేయలేదనో, లేదా ముఖ్యమంత్రుల్ని గుమస్తల్లాగా మార్చేసిందనో గతంలో ఎన్నికలు జరిగినాయి. ఆ విషయాల మీద మనందరం కూడా ఓటు వేశాం. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది, ఈ రాష్ట్రంలో యువతీ యువకుల భవిష్యత్తు ఏమిటి, ఇదే ప్రభుత్వం కొనసాగితే రైతాంగం యొక్క పరిస్థితి ఏమిటి అనే భయాందోళనలో ఈ ఎన్నిక జరగబోతుందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేస్తామని మనం ఎదుర్కోబోయేది చాలా బలమైన రాజకీయ పార్టీని. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటా ఉంది. మేము 2,70,000 కోట్లు పేదవాళ్ళకి బటన్ నొక్కడం ద్వారా ఇచ్చాము. మా ప్రభుత్వంలో పేదవాళ్ళకి జరిగినంత మేలు ఈ దేశంలో ఎక్కడ కూడా జరగలేదు అని చెప్పేసి ఆ ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో నాయకులు కానీ భావిస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఏ ప్రభుత్వం అయినా సరే పేదవాళ్ళకి ఆర్థికంగా సహాయకారిగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఈ రాష్ట్ర నిర్మాణంలో కానివ్వండి, ఈ దేశ నిర్మాణంలో కానివ్వండి చాలా ముఖ్య పాత్ర వహించారు. వాళ్ళు లేకపోతే ఇవన్నీ కూడా అభివృద్ధి కావు. కానీ బాధ్యత కలిగిన ప్రభుత్వం, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఈ సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుచుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి తప్పితే ఆస్తులు తాకట్టు పెట్టి ప్రతి నెల అప్పులు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూసి ఆ అప్పులు తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే రాష్ట్రం కుదేలు అయిపోతుందని చెప్పేసి మీదకి మనం చేస్తాను. నేను
ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే విషయం మీద కానీ అవగాహన లేకోకుండా పరిపాలన చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎంత ఘోరంగా అంటే ఈరోజు మన కోతవేడి దూరంలో ఉంది చింతలపూడి ప్రాజెక్టు. తీసుకెళ్ళా చింతలపూడి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఈ నూజివీడు నియోజకవర్గానికి జీవనాడి లాంటిది. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతూ ఉన్నాయి. బోర్లు వేసుకోవాలంటే 1000 అడుగులు లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. త్రాగునీరు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇందాకే సోమవారం గ్రామం వెళ్ళాను. అక్కడ ఫ్లోరైడ్ నీళ్లు వస్తుంటే ఆ ఊర్లో ఎక్కడ కూడా మంచినీళ్ళు పడకపోతే వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే పక్కన సూర్యపల్లిలో 2 కిలోమీటర్ దూరంలో బోరేసి మాకు మంచినీళ్ళు ఇప్పించండి మన ప్రభుత్వం రాగానే. దానికి కారణం ఏమిటి? భూగర్భ జలాలు అడుగంటు పోవటం మూలంగా ఫ్లోరైడ్. మనం ఒకప్పుడు నల్గొండ జిల్లాలో ఉందని చెప్పేసి వినేవాళ్ళం. అక్కడ ప్రజలందరూ కూడా నడువులు పడిపోయి కాళ్ళు వంకర తిరిగి చాలా ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఈ నూజివీడులో వచ్చిందంటే ఎంత బాధ్యతారహితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం. నేను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో ఆ చింతలపూడి ప్రాజెక్ట్ ద్వారా 33 మండలాలకి త్రాగునీరు, 33 మండలాలకి 4,80,000 ఎకరాలకి సాగునీరు అందించే ప్రాజెక్ట్ని కనీసం దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకోకుండా దుర్మార్గంగా ఆలోచిస్తున్న ప్రభుత్వం ఇదని చెప్పేసి మనం చేస్తాను. వారికి వ్యవసాయం పట్ల కానీ రైతు సమస్యల పట్ల కానీ అవగాహన లేకోకుండా నాకేదో బటన్ నొక్కి ఓట్లు వేశారు, నేను బటన్ నొక్కి వాళ్ళకి డబ్బులు వేసాను, నా పని అయిపోయిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించడం ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తాను. నేను ఈరోజు పిల్లల్ని చదివిస్తున్నారు. ప్రతి కుటుంబం కూడా వాళ్ళ పిల్లల్ని కూలి చేపించాలి లేదా గేదెల దగ్గరికి పంపించాలని ఆలోచన చేస్తా. పేదవాడు కూడా నా పిల్లవాడు కూడా ఇంజనీరింగ్ చదవాలి, నా పిల్లవాడు కూడా నా పాప కూడా గ్రాడ్యుయేట్ చదవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో వీళ్ళందరూ చదువుకుని ఏం చేయాలనే ఆలోచన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయితే ఆలోచిస్తాడని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రి గారికి అటువంటి వాటి మీద ఎటువంటి ఆలోచన లేదు. మనం పేపర్లో చూస్తూ ఉంటాం. ఈ దేశంలో ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రపంచంలో ఎక్కడ పారిశ్రామిక ఎగ్జిబిషన్ జరిగినా అక్కడికి వెళ్ళి పారిశ్రామికవేత్తల్ని బతిమలాడి మా రాష్ట్రానికి రండి, మేము భూమి ఇస్తాము, నీళ్ళు ఇస్తాము, కరెంట్ ఇస్తాము అని చెప్పేసి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి బతిలాడుకుంటుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన పరిశ్రమల మంత్రి కానీ కనీసం దాని గురించి ఆలోచించే పాపాను కూడా పోరు. మరి ఏ విధంగా ఈ చదువుకునే పిల్లలందరికీ ఉపాధి లభిస్తుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు కొన్ని లక్షల మంది ఉంటున్నారు. ఈ లక్షల మందికి ఏ విధంగా ఉపాధి కలిగించాలనే ఆలోచన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకురావాలి లేదా ఒక పెద్ద పరిశ్రమను స్థాపించాలి అనే ఆలోచన లేకపోవటం ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనం అందరం కూడా రాష్ట్రం విభజించబడినప్పుడు మీరు అందరూ కూడా ఉద్యమించుంటారు. రాష్ట్రం విభజించకూడదు, మనం తెలంగాణ ఆంధ్ర కలిసే ఉండాలి, మేమంతా కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏముంది అని చెప్పేసి మీరందరూ కూడా బాధపడ్డాం. మనందరం కూడా ఆ రోజు నేను మంత్రిగా ఉన్నాను. అందరూ అనుకునేవాళ్ళు ఏమనంటే, ఎందుకంటే మన కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాలు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంత వ్యక్తులు చాలామంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు మన హైదరాబాద్లో. వాళ్ళంతా కలిసినప్పుడు ఏమనుకునేవాళ్ళం అంటే, సరే జరిగేదేదో జరుగుతుంది, ఒకవేళ విభజన తప్పకపోతే మన ఫ్యాక్టరీకి సంబంధించిన హెడ్ ఆఫీసులు అన్నీ కూడా బెజవాడలోనో వైజాగ్లోనో కాకినాడలోనో పెట్టుకుందాము, మనం కట్టే పన్నులో కొంత భాగం ఆంధ్రప్రదేశ్కి చెందిద్ది, ఆ విధంగా మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని చెప్పేసి ఆలోచన చేశారు. అది 10 సంవత్సరాల కింద అటువంటి ఆలోచన ఉంటే ఈరోజు ఎటువంటి ఆలోచన ఉందో తెలుసా? హైదరాబాద్లో ప్రముఖ నిర్మాణ సంస్థలందరూ మొన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దాంట్లో ఒక అతిపెద్ద నిర్మాణదారుడు, ఈ రియల్ బిల్డర్, ఆయన ఏమన్నాడంటే, మనందరం స్పెషల్ ఫ్లైట్ వేసుకుని, స్పెషల్ విమానం వేసుకుని విజయవాడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పొద్దాం,
ఆయన మూలంగానే హైదరాబాద్లో నిర్మాణ రంగం 3 పూలు 6 కాయలాగా ఉందని చెప్పేసి అడిగారంటే ఈ రాష్ట్ర దుస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇక్కడ ప్రారంభించిన నిర్మాణాలన్నీ బూజు పట్టిపోతామని ఒకసారి మీరు మంగళగిరి ప్రాంతంలో కారులో వెళ్తే కనపడతా ఉంటాయి, దయ్యాల్లాగా నిలబడిపోయినాయి సగం నిర్మించబడ్డ ఈ వాటి గురించి ఆలోచన చేయరు. మనకు కోతవేటి దూరంలో మల్లవల్లిలో పారిశ్రామిక చంద్రబాబు నాయుడు గారు 1400 ఎకరాల్లో పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామిక ప్రారంభిస్తే పారిశ్రామికవేత్తలందరూ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి పరిశ్రమలు స్థాపించినప్పటికీ కూడా అవి పని ప్రారంభించలేదు. కనీసం బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఒక కలెక్టర్ను, ఒక జాయింట్ కలెక్టర్ను పంపించి లేదా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని పంపించి ఎందుకు పని చేస్తలేదు ఈ ఫ్యాక్టరీలో, ఏమిటి కారణం, ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం కావాలా అని కనీసం ఆలోచించే పాపాన పోకపోవటం ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని చెప్పేసి మనం చేస్తాము. అదే ఫ్యాక్టరీ కనుక ఉత్పత్తి ప్రారంభిస్తే మన ఊర్లో కొంతమందికి 100 మందికో 50 మందికో మరి మన నియోజకవర్గంలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పేసి మనం చేస్తాను. ఉద్యోగాలు కాదు, ఆటో వాళ్ళకి ఆటో పనులు దొరికాయి, ట్రాక్టర్లకి లారీలకి పనులు దొరికాయి, ఎవరో బండి కొట్టు పెట్టుకునో లేకపోతే హోటల్ పెట్టుకునే బతుకడానికి ఉపాధి అవకాశాలు లభించాయి. కానీ ఈ ప్రభుత్వం దాని గురించి ఆలోచించే పరిస్థితిలో లేదని చెప్పేసి మనం చేస్తాను. ఏదైనా ప్రతిపక్షం మాట్లాడితే, ఏదైనా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ లేదా ఇతర ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే, ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఎదురుదాడి తప్పలేదు. రాజకీయాలు ఎదురుదాడిని తట్టుకుంటానికి ఏ పార్టీ అయినా సిద్ధంగా ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర విషయం లేకుండా, వాళ్ళ విధానాల మీద ఒక అవగాహన లేకోకుండా కేవలం వ్యక్తిగతంగా దూషించటం లేదా ఇంట్లో మహిళలను కూడా దూషించే స్థాయికి ఈరోజు ఈ రాజకీయాల్ని దిగదార్చింది ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే వెళ్తా ఉంటే ఊర్లో అందరూ కూడా నిలబడి గౌరవంగా చూసేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే నేనని చెప్పుకోవటానికి చాలా గర్వంగా ఉండేది. కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యేని చెప్పుకోవటానికి సిగ్గుపడే పరిస్థితిని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తాను. వాళ్ళ దగ్గర మాట్లాడటానికి ఎటువంటి విషయం లేక, ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేకపోవటం మూలంగా కొంతమంది శాసనసభ్యులు, మంత్రులు కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని తిట్టడం తప్పితే, బూతులు తిట్టడం తప్పితే వేరేది లేదని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు కొన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు. 9 లక్షలు 10 లక్షల కోట్లు మన రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళింది. అప్పులు చేయటం నేను తప్పన్నాం. అందరూ కూడా ఎవరైనా సరే అభివృద్ధిలో ఉన్నవాళ్ళు అప్పులు చేస్తారు, అప్పులు తీర్చడానికి కూడా కావాల్సిన ఆదాయాన్ని చేసుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఊపిలోకి నెడుతూ ఉంది రాష్ట్రాన్ని. ఇంకో పక్క ఎటువంటి ఆదాయం ఏ విధంగా చేయాలి కూడా ఆలోచించేయాలని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఇక రైతు సోదరులు ఉన్నారు, ఒకసారి ఆలోచన చేయండి. చాలా గొప్పగా చెప్తారు ఉపన్యాసాలు మాత్రం. ఏమని, రైతులు శ్రేయస్సే మా లక్ష్యం, రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి రకరకాల చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ధాన్యం అమ్ముకున్న రైతులకి సమయానికి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ధాన్యం అమ్మితే 2.5 నెలలు 3 నెలలకు కూడా డబ్బులు వస్తాయో లేదో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా పామాయిల్ మన నియోజకవర్గంలో చాలా ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. 12,000 రూపాయలు ఇంతకు ముందు, ఇప్పుడు 12,000 టన్ను అమ్ముతా ఉన్నారు. ఇదే పామాయిల్ని 25,000 రూపాయలకు అమ్మారు. ఏ విధంగా గిట్టుబాటు అవుతుందో ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇంతకుముందు పామాయిల్ మొక్కలు 10 రూపాయలకి ఇస్తే ఈరోజు 400 రూపాయలు. ఈరోజు మరి ఇంతకు ముందు 90% సబ్సిడీతో మనకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళు. డ్రిప్ పైపులు అంతా కూడా, డ్రిప్ సిస్టమ్ అంతా కూడా ఈరోజు దాన్ని ఎగ్గొట్టేశారు. ఏదో 15,000 బట్టలు నొక్కేసి నా పని అయిపోయింది అనుకుంటాడు. ఇది ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పరిపాలించే విధానం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇటువంటి పరిస్థితుల్లో మరి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారి నాయకత్వంలో మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తాను. మరి ఎస్టీల పట్ల కొంత తక్కువ ఆలోచించేవాడని చెప్పేసి ఒక ముద్ర ఉంది ఆయన మీద. కానీ నేను ఒకసారి నేరుగా అడిగాను ఆయన్ని ఇటీవల కలిసినప్పుడు, మీ మీద ఈ విధమైన ముద్ర ఉంది సార్ అంటే, కాదు సార్, అది ఈ రాష్ట్రాన్ని సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చేసిన, పారిశ్రామికంగా అభివృద్ధి చేసిన, లేదు ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేసిన రాష్ట్రం అభివృద్ధి చెందింది, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి నేను భావించాను తప్పితే ఈ వర్గాల మీద నాకు ఎటువంటి ఇది లేదని చెప్పేసి చెప్పారు. ఈసారి
తప్పుకోకుండా నేను రైతుల గురించి, గ్రామాల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి ఎక్కువగా ఆలోచన చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నానని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి నాకంటే మీకే బాగా తెలుసు. ఆయన ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఏదైనా అమెరికా నుంచో లేదా లండన్ నుంచో యూరోప్ నుంచో పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారులు తీసుకొచ్చి మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే విధంగా చేయాలి అనే అహర్నిశలు ఆలోచించే వ్యక్తి. తద్వారా ఏమవుతుందంటే, నా బోటి వాడు ఇంత ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కోటీశ్వర్లకే సపోర్ట్ చేస్తాడు, పారిశ్రామికవేత్తలకే సపోర్ట్ చేస్తాడని చెప్పిన వాళ్ళు మేమంతా కూడా. కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం అది అవసరం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని నేను. ఈరోజు మరి అటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు, మరి పెద్ద పెద్ద పరిశ్రమలు, మరి వ్యవసాయానికి సంబంధించిన ప్రాజెక్టులు పూర్తయితే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఈ రాష్ట్రానికి ఆదాయం పెరగదు. ఆ ఆదాయం పెరిగితేనే ఈ పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఇప్పుడు ఈ మొత్తం చెప్పిన దానికి ఈ రోజే రిజల్ట్ కనపడతా ఉంది. ప్రతి నెల కూడా 1వ తారీఖున పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఇవ్వలేక, చేతిలో చిల్లిగవ్వలేక తెలుగుదేశం పార్టీ మీద ఒక నింద వేసేసి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఆపేశారు, పెన్షన్ ఆపేయమన్నారు, ఎలక్షన్ కమిషన్ చెప్పారు, అందుకని పెన్షన్ ఇవ్వలేదని చెప్పేసి ఒక ఎంత నీచంగా అంటే, మీకు 5 సంవత్సరాల క్రితం మీరందరూ చూసుంటారు వివేకానంద రెడ్డి గారి హత్యలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఏ విధంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారో, మళ్ళీ పెన్షన్లు ఇవ్వద్దని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి అబద్ధాల మీద సౌదాలు నిర్మించడానికి ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మేమేమి పెన్షన్లు ఇవ్వద్దల్లా. మేము అడిగింది ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ అడిగింది ఏమిటంటే, ఈ వాలంటీర్లు మీరు, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తల బలం ఎప్పుడో చచ్చిపోయింది. కార్యకర్తలు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళని పూర్తిగా నాశనం చేసేసింది ఈ పార్టీ అనే విషయం మీ అందరూ కూడా తెలుసు. గ్రామాల్లో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటే వాళ్ళు పొలాలు అమ్మేసి, లేకపోతే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి కాంట్రాక్టులు చేస్తే వాళ్ళంతా కూడా పొలాలు అమ్ముకుని రోడ్ల మీద పడిన పరిస్థితిలో కార్యకర్తల మీద నమ్మకం లేక ఈ వాలంటీర్ల మీద ఆధారపడి ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఆ వాలంటీర్లు, ఎందుకంటే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు, రాజకీయంగా వాళ్ళని ఇది వాడుకుంటారని వాళ్ళ ద్వారా కాకుండా మీ దగ్గర సచివాలయ స్టాఫ్ ఉన్నారు, మీ దగ్గర ఎంఆర్ఓ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు పెన్షన్లు పంపిణీ చేయండి అని చెప్పాము. కానీ వేరేది మేము ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా పెన్షన్లు ఆపమని చెప్పేసి చెప్పలేదు, ఇవ్వమని చెప్పేసి చెప్పామని చెప్పేసి మనం చేస్తామని నేను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 అనే కార్యక్రమం ద్వారా ఈ పేదవాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి చేయబోతున్నారని చెప్పేసి మనం చేస్తాము. ఇక్కడ దళిత సోదరులు చాలా మంది ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చాయి. మీ పిల్లలకి కాన్వెంట్స్లో, అంటే చైతన్య, నారాయణ లాంటి స్కూల్స్లో సీట్లు కూడా ఇచ్చేవాడు. అవన్నీ కూడా ఎత్తేసారు. కేవలం ఒకే ఒక పిల్లవాడికి అమ్మ ఒడిచ్చేసి చాలా గొప్పగా చెప్పుకున్నారు, మేము అమ్మ ఒడిస్తున్నాం అని చెప్పేసి. అటువంటి ఈ మన ప్రభుత్వం వస్తే మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు దళితులకే కాదు అందరికీ ఎంతమంది పిల్లలైతే చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తల్లి దేవుని పేరు మీద 15,000 ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి చెల్లికి నెలకి 1,500 రూపాయలు నేరుగా అకౌంట్లో వేసే కార్యక్రమం కూడా చేయబోతున్నాం అని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తా ఉన్నాను. మరి రైతు సోదరులకు ఆర్థిక సాయం కోసం ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈరోజు గ్యాస్ ధర మీకు అందరికీ తెలిసిందే. ఒకప్పుడు 200 రూపాయలు ఉంది, ఈరోజు 1,200, 1,300 గ్యాస్ ధర ఉంది. ఆ గ్యాస్ మీద కోడికూర వండుకుంటే ఉప్పు కారం కంటే కూడా గ్యాస్ ధర గుర్తుకొస్తా ఉంటాం మనం భోజనం చేస్తామంటే. కాబట్టి మనం ప్రతి కుటుంబానికి కూడా 3 సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం అని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా అన్ని సంక్షేమం, అంతేకాకుండా మహిళలు ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా కూడా వాళ్ళకి ఉచితంగా రాష్ట్ర ఆర్టీసీ
బస్ సర్వీస్ యాత్ర ప్రయాణం చేయడానికి ఉచితంగా మరి ఇస్తుందని చెప్పేసి కూడా మరి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగించాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారి మూలంగా తప్పకుండా సాధ్యమైందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తున్నాను. ఇకపోతే ఈ మన నియోజకవర్గానికి కనుక వచ్చినట్లయితే ఈ నియోజకవర్గ పరిస్థితి ఏమిటో మీ అందరికీ తెలుసు. ఎక్కడ కూడా రోడ్లు రహదారులు ఎంత అధ్వానంగా ఉన్నాయో మీకు తెలిసిందే. ఈ ప్రభుత్వం అసలు రోడ్లు వేయాలి, 2-3 సంవత్సరాలకు ఒకసారి వీటిని రిపేర్ చేయాలి, మెయింటైన్ చేయాలని ఆలోచన జ్ఞానం లేని ప్రభుత్వంగా మారిపోయిందని చెప్పేసి మనం చేస్తామని నేను ఎవరిని అడిగితే ఇందాక ఎవరు చెప్తా ఉన్నారు, మన వైసీపీలు అంటున్నారంట, లేదా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, గుంటలుంటే స్లోగా వెళ్తారు కదా అందుకని మేము రోడ్లు వేస్తలేదని చెప్పారంట. అంటే అంతకు దిగజారిపోయింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తామని నేను. మరి అదేవిధంగా మరి నూజివీడు పట్టణాన్ని మీరు చూసుంటారు. 15 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా 4 గోడల మధ్య కూర్చొని ఆషాఢ బూతులు కూర్చోపెట్టుకుని ఏ విధంగా పొగిడించుకుంటాడో ఇక్కడ దొరగారు కూడా దివాణంలో కూర్చొని బయటికి రాడు. ప్రజల సమస్యలు ఏమిటో అర్థం చేసుకోడు, నగరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోడు, అధికారులు ఏం పని చేస్తున్నారు. అట్లాగే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మనందరి ప్రీతం నాయకులు ప్రాణసార్ గారికి, వేదిక నిర్వహించిన పెద్దలకి, ఇంత పెద్ద ఎత్తున మర్లపాలెం గ్రామం ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, కార్యకర్తలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిసారిగా ఈ మర్లపాలెం గ్రామంతో మాకున్న అనుబంధాన్ని చెప్పాల్సి వస్తే, మర్లపాలెం గ్రామంలో వెల్ది సూర్యనారాయణ గారు పోటీ చేసినప్పుడు చాలా ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలు. ఆయన మర్లపాలెం సూర్యనారాయణ గారు మాతో చెప్పేవాళ్ళు, ఈ గ్రామంలో ఓట్లు లెక్కేసుకోవచ్చు, 10 ఓట్లు అట 10 ఓట్లు ఇట, అంత 1 సైడ్గా ఏ పార్టీకి ఆ పార్టీకి విడిగా ఉండి ఓట్లు లెక్కేసుకునే గ్రామం అనేది నాతో ఎన్నోసార్లు చెప్పారు. మా గ్రామానికి ప్రత్యేకత ఉందని చెప్పేవారు. అటువంటి అటువంటి టైంలో పంచాయతీ ఎన్నికలలో ఆయన ఓట్లని ఏజెంట్లు కొన్ని మంది తీసేసి ఆయన ఓటమిలాగా ఇక్కడ క్రియేషన్ చేస్తే, ఆ రోజున వడ్డే శోభనాథ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రీకౌంటింగ్ పెట్టించి, ఆర్డీఓ శోభారాణి గారితో రీకౌంటింగ్ పెట్టించి, రీకౌంటింగ్ ఏజెంట్గా అక్కడ విజయబాబు గారిని పంపించి కరెక్ట్గా రీకౌంటింగ్ చేస్తే మళ్ళా వెంకటేశ్వరరావు గారు 3-4 ఓట్లతో గెలవడం అనేది కూడా ఆ రోజున మన పార్టీగా తెలిసిన విషయం. ఎందుకంటే ఓడిపోయిన పంచాయతీని మళ్ళా గెలిపించగలిగిన సత్తా అది తెలుగుదేశం పార్టీలోనే ఉంది. ముఖ్యంగా మనందరూ కొన్ని విషయాల్లో రైతాంగం విషయాలు ఆలోచించుకోవాల్సి వస్తే, ఈ మర్లపాలెం గ్రామానికి రైతాంగం మెయిన్, వ్యవసాయదారమే ప్రాంతం. ఇక్కడ తమ్ములేరు ప్రాంతం నుంచి కూడా అనేక సార్లుగా ఇక్కడ నీళ్లు వస్తాయి. కొన్ని ఇదే విధంగా మన వేంపాడు మేజర్ పనులే కనుక అయితే, చింతలపూడి ఎత్తుపల్ల పథకం అయితే, చాట్రా గ్రామంలో నుంచి పెద్ద చెరువులో నుంచి అక్కడ నీళ్లు తీసుకుని గురుసుకట్టు చెరువుల ద్వారా పోలవరం, మర్లపాలెం ఈ గ్రామాలన్నీ కూడా నీళ్లు వస్తే, కృష్ణా డెల్టా నుంచి నీళ్లు గ్రామంలో ఉండి అత్యధిక పంటలు కల్పించడానికి అవకాశం వస్తే, ఈ రాక్షస ప్రభుత్వం, ఈ రాక్షస పరిపాలనలో రైతాంగాన్ని మొత్తం కూడా విస్మరించి రైతులను వెన్నుపోటు పడటమే కాకుండా, రైతులంటేనే కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా భారతదేశంలో ఒక ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా అనేక విషయాల్లో కూడా నిరూపణ చేయగలం. ఎందుకంటే ఆ రోజుల్లో మేము కనుక అగ్రికల్చర్ సర్వీసులు 2 సంవత్సరాలు రాకపోతే ఈ వైఎస్ఆర్ నాయకులు అందరూ కూడా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చే అగ్రికల్చర్ సర్వీసులు ఇవ్వలేదని చెప్పేసి అనేక రకాల విమర్శలు చేశారు. అటువంటి విమర్శ చేసే నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక్కసారి ఈ రోజున 3 సంవత్సరాలు పూర్తయినా కానీ అగ్రికల్చర్ సర్వీస్ ఇచ్చే పరిస్థితి ఈ మండలంలో లేదంటే, రైతాంగం మీద ఈ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఎంతవరకు మనందరం ఆలోచించుకోవాలి. అటువంటి కాకుండా ముఖ్యంగా మనం కొన్ని విషయాలు ఆలోచించుకోవాల్సి వస్తే, ఇందరు సోదరులు చెప్పినప్పుడు ఎన్టీ రామారావు గారు కుమార్తెను ఎదుర్కోకుండా ఎంత అవమానకరంగా మాట్లాడటమే కాకుండా, మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజా వేదికని కూల్చేశాడు. వేదిక కూల్చడంతో ఆయన పరిపాలన స్టార్ట్ చేశాడు. మొట్టమొదటి పని ఏంటంటే కూల్చడంతో ప్రారంభించిన పని శిశుపాలుడి తప్పులాగా 100 తప్పుల్లో చేసి మన నారా భువనేశ్వర గారిని అకారణంగా అవమానకరంగా గురి చేసిన ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సోదరులారా, ఈ మర్లపాలెం గ్రామం నుంచి ఇంకా సోదరులు దుర్గారావు చెప్పినట్టు అనేక వేరే గ్రామం, ఒక బూర్గూడెం, పోతనపల్లి లాంటి గ్రామానికి అక్కడికి వచ్చే మెజార్టీని, ఈ గ్రామం నుంచి వచ్చే మెజార్టీ మనందరం సరిచేసి రేపొద్దున ఇందాక సోదరుడు సర్పంచ్ గారు చెప్పినట్టు మీరు బాధపడాల్సిన పని లేదు.
చేస్తూ మన సారథి గారు మనకి గవర్నమెంట్ లో మీ ఎమ్మెల్యే అయినప్పటినీ ప్రభుత్వంలో ఒక కీలక బాధ్యతలో ఉంటారు. మీ గ్రామానికి మీ సర్పంచ్ ఈ మండలంలో ఎవరు చేయలేని పనులు మన సర్పంచ్ ద్వారా సారథి చెబుతారని తెలుస్తూ మనకి రావాల్సిందల్లా ఒకటే, మే 13వ తారీఖు మనకు అత్యంత ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఒక్కసారి మనం ఆ మే 13ను దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళం కూడా ఓటు అనేది ఒక్కసారి మన లైన్లో నుంచొని మనతో పాటు మన రైతాంగాన్ని మొత్తాన్ని కూడా సమాయత్తం చేసి మనందరం కూడా ఒక్క నిమిషం మన పార్థసారథి గారికి సైకిల్ గుర్తు మీద ఓటేస్తే రేపు రాబోయే 5 సంవత్సరాలు కూడా మనందరినీ కూడా ఆయన కుటుంబ సభ్యులాగా మన ఇంట్లో పెద్దనలాగా ఏ సమస్య వచ్చినా సరే మన గ్రామంలో కానీ మన కుటుంబాల్లో కానీ ఒక పెద్దన్న పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఈ చాట్రాయ మండలంలో పార్థసారథి గారి నాయకత్వంలో రేపు రాకపోయే మార్పులో 2024లో వచ్చే మెజార్టీకి మన నియోజకవర్గంలోనే 4 మండలాల్లో భవిష్యత్తులో అత్యంత మెజార్టీ వచ్చే మండలంగా పార్థసారథి గారి నాయకత్వంలో మీ నాయకులందరూ తీర్చిదిద్దడానికి మాకు అవకాశం కలగదని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మర్లపాలెం తెలుగుదేశం పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను.